ఎదవలతో స్నేహం చేయకండ్రా అని చిన్నప్పటి నుంచి మనకు చాలామంది చెప్తూనే ఉంటారు. కానీ వాళ్ళ ఎదవలో కాదో మనకు ఎప్పుడు తెలిసిద్దంటే పెళ్ళైన తర్వాత తెలిసిద్ది. ఒకవేళ మీకు గనక కొత్తగా పెళ్ళయ్యి మీ ఫ్రెండ్ కనుక మీకు ఫోన్ చేస్తే, అందులోని మీ పిల్లలు మీ పక్కన ఉంటే అస్సలు ఎత్తకండి. నేను ఎత్తాను, బొమ్మ కనబడిపోయింది. వాడు నాకు ఫోన్ చేశాడు, యారా మామ ఎలా ఉన్నావు, పెళ్ళయింది కదా, లైఫ్ ఎట్లా ఉంది అన్నాడు. ఇదంతా మా ఆవిడ ఏర్పాటులో లైవ్లో ఉంటుంది. కొంచెం బెరుగ్గా అయినా సరే గొంతు సవరించుకొని బాగున్నాను మామ అన్నాడు. వాడు టక్కున ఇదంతా పాత వాళ్ళు వినాల్సింది, బాగుండేది అన్నాడు. ఇలాగే కంగారు పడి ఊరుకారా నువ్వు మరీ జోకులు వేసేస్తావు అని నా టాలెంట్ అంతా ఉపయోగించి వాట్సాప్లో వాడికి మెసేజ్ చేశాను. వాడు ఇంకా టాలెంట్ ఉపయోగించి న్యూస్ రిపోర్టర్లో అది పైకి చదివాడు. ఒరే మా ఆవిడ ఓ షిట్ సారీ అయిపోయిందిరా. మీరు అందరూ నమ్మినా నమ్మకపోయినా నాకంటూ లైఫ్లో నేను కొన్ని గోల్స్ పెట్టుకున్నాను. మందు తాగకూడదు, అమ్మాయిల జోలికి పోకూడదు, ఒకవేళ పోతే దాన్ని నేను పెళ్లి చేసుకోవాలి. ఇది మీరు నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. మా ఆవిడ కూడా నమ్మడానికి చాలా కష్టపడింది. మీరు నమ్మకపోయినా ఇబ్బంది ఉండదు, కానీ మా ఆవిడ నమ్మకపోతే నాకు కష్టం కదా. అందుకే కొంచెం కష్టమైనా సరే ఎదవలని తెలిసిన నా ఫ్రెండ్స్నే ఉపయోగించాను. ఒకడికి ఫోన్ చేశాను, అరే మామ ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం బట్టి నా లైఫ్ ఏమైద్దా అని డిసైడ్ అయిద్దిరా, సో నువ్వు బాగా ఆలోచించి చెప్పరా అని స్పీకర్ ఆన్ చేసి, మామ నేను నా లైఫ్లో కొన్ని రూల్స్ పెట్టుకున్నాం కదరా ఏంటో చెప్పాను. అంతే, వాడి చుట్టూ రెడ్ కలర్ హెడ్లైట్లు తిరిగాయి. ఓంకారన్య 1 సెకండ్ షోలో లాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మోగింది. నేను త్వరగా చెప్పరా 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 అని అరుపులు, వాడి చుట్టూ అద్దాలతో బెరుపులు. ఆడికి కంగారు పడి కళ్ళు తిరిగి పడిపోయాడు. మా ఆవిడ అనుమానంగా నా వైపు లుక్ ఇచ్చింది. నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యాను. సరే వీడు కాదు ఇంకో ఆయుధం ఉన్నాడు, వాడిని వాడతానని వాడికి ఫోన్ చేశాను. అది సమయం 2 గంటలు రాత్రే. జనరల్గా అయితే అర్ధరాత్రి 2 కాల్ ఈజీగా కలవాలి, కానీ ఆడికి కాల్ వెయిటింగ్ వచ్చింది. రాంగ్ టైం అని తెలుసు, కానీ మనం బ్యాడ్ టైంలోకి వెళ్ళకూడదని డేర్ చేసి ఫోన్ చేశాను. సార్ లైన్లోకి వచ్చాడు. వస్తూ వస్తూ అమ్మాయిని కూడా కాన్ఫరెన్స్ పెట్టాడు. నేను డేర్ చేసి, నా లైఫ్లో నీకు తెలుసు కదా ఒక రూల్ ఉందని, అదేంటో చెప్పరా అన్నాను. వాడు చాలా సింపుల్గా ఏం అది నాకు తెలియదే అన్నాడు. కాదురా అని హింట్లు ఇచ్చాను. వాడు చెప్పకుండా స్టంట్లు వేసాడు. మావన్ కోపం వచ్చి, మావ నీకు తెలుసు కదా మావ, నీ మందు జోలికి పోను, ఆడవాళ్ళ జోలికి పోను అని, ఎందుకు మావ నువ్వు ఇలా చెప్పవు అంటే, అవును రా అవును 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 నువ్వైనా నేనైనా మనం చిన్నప్పటి నుంచి అనుకున్నది అదే కదా. ఆడు లైన్లో ఉన్న అమ్మాయిని దాన్ని ఇంప్రెస్ చేయడానికి నన్ను తగలెట్టేశాడు. వాడి సమాధానం ఆడికి అర్థమైందో లేదో కానీ నాకు బాగా అర్థమైంది. అందుకని ఫ్రెండ్స్ని పిల్లల జోలికి తీసుకురాకండి. ఏదైనా ఉంటే మీరే డీల్ చేసుకోండి. ఫ్రెండ్స్ వచ్చారంటే డిస్కో డ్యాన్సే మీకుతో.